అన్న నువ్వే చెప్పావుగా, పుట్టేటప్పుడు మన చిత్తం లేదు, సచ్చిన తర్వాత కూడా మన ఇష్టాలు ఏం జరగవు, దేవుని చేతి కిందకి వెళ్ళిపోతా ఉన్నావు, మరి ఉన్న టైం ఇదే కదా, ఈ కొంచెం టైం ఉన్న మన ఇష్టాలు మనం నెరవేర్చుకోవాలి కదా అని తపన ఉంటుంది మనకి. అందుకే చాలా మంది శరీరాలు ఏం కొడతాయంటే, జీవితం చిన్నది అనుభవించేయి, జీవితం చిన్నది ఆనందించేయి, జీవితం చిన్నది సంతోషించేయి, జీవితం చిన్నది ఎంజాయ్ చేయి, జీవితం చిన్నది మేడగట్టు, జీవితం చిన్నది మందు తాగు, జీవితం చిన్నది వ్యభిచారం చేయి, జీవితం చిన్నది అందుబాటులో దొరికినవని అంది పుచ్చుకో, తిను, తాగు, సుఖించు, సంతోషించు, అరే ఊరేగే టైం ఏది సార్, ఎంజాయ్ అని లోకంలో చాలామంది జీవితం చిన్నదిరా అయిపోకముందే అనుభవించరా అని పాడుకుంటా బతుకుతున్నారు. యేసుక్రీస్తు మన జీవితంలో రాకముందు మంది కూడా అదే పాట, జీవితం చిన్నదిరా అయిపోకముందే అనుభవించరా, అంతా మన ఇష్టం మన చిత్తం. నిజంగా జీవితం చిన్నది అనుభవించేయాలి ఆనందించేయాలని మనుషులు బయలుదేరి అనుభవిద్దాం ఆనందిద్దాం అనుభవిద్దాం ఆనందిద్దామని అనుభవించింది లేదు, ఆనందించి సచ్చింది లేదు. తెచ్చుకున్న దరిద్రం ఏది, సొంత చిత్తంతో తెచ్చుకున్న దరిద్రం, దాని తాలూకు వేదన అనుభవించలేక కుయ్యో మొర్రో అని మొత్తుకుంటుంటే ఆయన ఎంటర్ అయ్యాడు మన జీవితంలోకి.